హాయ్ అండి. ఈరోజు సండే కదా! నేనైతే పన్నీర్ బిర్యానీ చేస్తున్నాను. ముందుగా పన్నీర్‌ని తీసుకొని దాంట్లో కొంచెం కరడు, కొంచెం సాల్ట్, గరం మసాలా, కారం వేసుకొని మ్యాగ్నేట్ చేసుకోవాలి. మ్యాగ్నేట్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకొని హోల్‌గా బిర్యానీ మసాలా తీసుకుందాము. దీంట్లో బిర్యానీ మసాలా ఇంగ్రీడియంట్స్ సింపుల్‌గా వేసేసుకుందాము. నేను ఒక గ్లాస్ బియ్యానికి చేస్తున్నాను. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకున్నాక ఇందులో మనం అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇదైతే ఒక 1 స్పూన్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఆనియన్స్ వేగాక ఈ పన్నీరు ముక్కలు మనం కొంచెం వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుని నేను దీంట్లో కొంచెం మిల్ మేకర్ వేస్తున్నాను. వెజిటేబుల్స్ అయితే ఇంకా ఏం వేయలేదు. ఇప్పుడు నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా ఇందాక, ఆ పేస్ట్ ఒక 1 స్పూన్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించేసుకుందాం. వేయించేసుకున్న తర్వాత మనం పచ్చివాసన పోయిన వేపుకున్నాక 1 గ్లాస్ వాటర్, 1 గ్లాస్ వేసుకుని హాఫ్ గ్లాస్ వేసుకున్నాం. అంటే గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి 1 గ్లాస్ రైస్, బాస్మతి రైస్కి. వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం నిమ్మరసం వేయడం వల్ల మనకి బాస్మతి రైస్ ముక్కల కింద అవ్వకుండా వస్తుంది. కొంచెం గీ వేసుకొని సాల్ట్, కారం అన్నీ వేస్తాం కదా, ఇంకేమీ ఎక్కలేదు. ఉప్పు వేసుకొని అలా సిమ్లో పెట్టి మగ్గనిచ్చేద్దాం. ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్ట్గా ఉంది. పన్నీర్ బిర్యానీ అయితే చాలా టేస్ట్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.